ఇది గరుడ పవర్ వీడర్ సార్. ఈ పవర్ వీడర్కి ఆల్రెడీ మనకి ఇంజిన్ గేర్ బాక్స్ అటాచ్ అయ్యే వస్తాయి. మనం చేయాల్సిందల్లా ఈ హ్యాండిల్ సెట్ బిగించుకోవడానికి, అలానే ఈ హ్యాండిల్ బిగించుకోవడానికి మనం ఈ వీడియో దీనిలో వచ్చేసి మనకి 4 బోల్ట్లు ఉంటాయండి. ఈ సెట్కే 4 బోల్ట్లు ఉంటాయి, నట్ బోల్ట్స్. అవి 4 బోల్ట్లు దీని మీద ఈ గేర్ బాక్స్ మీద ప్లేస్ చేసి సేమ్ ఇలా ఈ నట్ బోల్ట్స్ ఇలా వేసి ఈ 4ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో ఇలా హ్యాండిల్ దీన్ని బిగించుకోవడానికి మనకి ఒక పెద్ద బోల్ట్ ఒకటి వస్తుంది బార్ది. అది ఇక్కడ హెడ్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది, కటింగ్ దగ్గర మనం పెట్టి, అలానే ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లాట్ వాషరు, స్ప్రింగ్ వాషరు, ఈ హ్యాండిల్ మనకి టైట్ చేసుకోవడానికి అవుతుంది. హ్యాండిల్తో ఈ రెండింటిని ఫిక్స్ చేయొచ్చు. ఈ కేబుల్స్ అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఫిట్ అయ్యే వస్తాయి. క్లచ్ కేబుల్, రివర్స్ కేబుల్, అలానే యాక్సిలేటర్ కేబుల్. ఈ యాక్సిలేటర్ ఉంది కదా దాని కేబుల్. సో ఇవన్నీ ఫిట్ అయిన తర్వాత మనకి ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదండి, ఈ కేబుల్ మాత్రమే 2 ఉంటాయి. ఈ 2 ఏం చేయాలంటే, ఒకటేమో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంజిన్ నుంచి ఒక అవుట్పుట్ ఒకటి వస్తుంది, దానికి ఇది పెట్టి, ఇదేమో ఇక్కడ బోల్ట్ తీసి ఈ బోల్ట్ ప్లేస్లో మనకు లాక్ చేయాలి, జస్ట్ ఎర్తింగ్ కోసం ఇది. సో మనం కేబుల్ కనెక్ట్ చేస్తున్న ఇది ఒకటే, మిగిలిన కేబుల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫిట్ అయ్యే ఉంటాయి. అండ్ అలానే మనకి హ్యాండిల్ బిగించిన తర్వాత ఈ బాక్స్ బిగించడానికి, అలానే ఈ గేర్ రాడ్ బిగించడానికి ఇక్కడ ఈ రాడ్ సిల్వర్ రాడ్ ఉంది కదా, ఇది షార్ట్ లెంత్, చిన్నగా ఉన్నదేమో ఈ కిందకి, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నదేమో పైకి వేసి ఇక్కడ దీన్ని లాక్ చేయడానికి దీన్ని ఫిక్స్ చేయాలి. ఈ రాడ్ని ఫిక్స్ చేయడానికి మనం కాటర్ పిన్ యూజ్ చేస్తాము. ఈ కాటర్ పిన్ యూజ్ చేసి మనం ఈ రాడ్ని ఫిక్స్ చేస్తాం. తర్వాత ఈ రబ్బర్ బుష్ ఒకటి పెట్టుకుంటాం. అండ్ అలానే ఈ లాకింగ్ పిన్ ఇక్కడ ఈ పిన్తో, అలానే ఇక్కడ పిన్తో లాక్ చేస్తాం. ఈ 2 లాక్ చేస్తే ఇది సెట్ అవుతుంది. అలానే మనకి ఈ బాక్స్కి ఈ 4 కార్నర్స్లో 4 బోల్ట్స్ ఉంటాయి. ఈ 4 బోల్ట్స్ వేసి మన ఈ బాక్స్ ఫిక్స్ చేయాలి. అంతే, మనకి మిషన్ ఇలా వస్తుంది. అలానే మనకి సైడ్ షీట్లు బిగించుకోవాలనుకుంటే మనకి ఈ ఫ్రంట్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ ఉంటాయి. ఫ్రంట్ సపోర్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఇంత చిన్న బద్దలు ఉంటాయి. ఏమంటే ఇదండి, ఇది చిన్న బద్దలు. ఈ బద్దలు మనకి ఒక జానడు ఉంటాయి. సో మనము ఎక్కడైతే ఆయిల్ పోసే క్యాప్ ఉంది కదా, దాని పక్కన ఉన్న బోల్ట్కి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. జస్ట్ ఈ బోల్ట్ తీసి దీని ప్లేస్లో వేసుకుంటాం. ఈ బోల్ట్కి తీసేటప్పుడు ఇప్పుడు కూడా రింగ్ రెంచే వాడండి, ఎందుకంటే ఇంజిన్ ఫిక్సింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ రింగ్ రెంచ్లే వాడాలి. సో ఇక్కడ రింగ్ రెంచ్తో దీన్ని తీసి ఇక్కడ బద్దె వస్తుంది ఈ బాటంలో. సేమ్ అలానే ఇటు పక్క కూడా ఫ్రంట్ సపోర్ట్కి రైట్ సైడ్ షీట్కి కూడా ఆయిల్ పోసే దాని పక్కనే బోల్ట్ ఉంటుంది. ఈ బోల్ట్ని తీసి దాని ప్లేస్లో ఇది పెట్టుకుంటాము. సేమ్ అలానే ఈ ఫ్రంట్ సపోర్ట్ బద్దే ఇటు పక్క వచ్చేది 2 ఇటు దట్టు పక్క వేసినా ఏదైతే వేసినా పర్లేదు. ఆ జానడి బద్దుని మనము ఇక్కడ పెట్టుకుంటాము. దానికి ఫ్రంట్ సపోర్ట్ ఏమో షీట్కి ఫ్రంట్ సపోర్ట్ ఇవి ఈ 2 బద్దులు అనమాట, ఇటు అండ్ అలానే ఇక్కడది ఈ 2 ఫ్రంట్ సపోర్ట్లు. బ్యాక్ది వచ్చేసి మనకి ఇలా బార్గా ఒక రాడ్ వస్తుంది. సో లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఉన్న హోల్స్కి, ఎక్కడైతే మనకి పీటీఓ కప్ ఉంది కదా దాని కింద ఉన్న హోల్స్కి ఇక్కడ పెట్టి బోల్ట్ టైట్ వేయాలి. అండ్ అలానే ఇవి ఫస్ట్ టైట్ వేసుకోకుండా అడ్జస్ట్మెంట్ కోసం ఉంచుకోవాలి, బోల్ట్ టైట్ వేయకుండా. వన్స్ షీట్ పెట్టి ఈ బోల్ట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనకు ఓకే కరెక్ట్గా అవుతుంది అనుకున్నప్పుడు మనం దీన్ని ఇవి టైట్ వేసుకోవచ్చు. అంతే, ఇంకా ఫ్రంట్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ ఇవి. ఆయిల్ పోసేవి తీసే కూడా నేను ఒక వీడియో పంపిస్తాను. ఇప్పుడు మిషన్ ఇలా బిగించుకున్న తర్వాత మనకి సైడ్ రేకులు బిగించాము, హ్యాండిల్ బిగించాము, ఈ గ్రిప్ బిగించాము, అలానే బాక్స్, ఈ హ్యాండిల్ బార్ బిగించాము. ఇదంతా బిగించిన తర్వాత మనం ఇంకా ఆయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ అయిపోయినట్టే. ఆయిల్ ఫిల్లింగ్ వచ్చేసి మనకి 20W40 ఇంజిన్ ఆయిల్. ఈ ఎదర్ పార్ట్ అంతా ఇంజిన్ పార్ట్. సో దీనిలో మనం ఇంజిన్ ఆయిల్ పోస్తాం. ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా దానికి ఇటు పక్క, మనకి అటే పక్క కూడా సేమ్ క్యాప్ ఉంటుంది ఇంజిన్లోనే ఇది. సో ఈ అల్యూమినియం పార్ట్ అంతా ఇంజిన్ కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇంజిన్ ఆయిల్, మనం ఎటే పైన పోసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇటు పక్క సైలెన్సర్లు అవన్నీ అడ్డు ఉంటాయి కాబట్టి మనం ఇటు పక్క ఇంజిన్ ఆయిల్ పోసుకుంటాం. ఇక్కడ 2040 ఇంజిన్ ఆయిల్ 600 ml ఇక్కడ పోస్తాం. తీసే బోల్ట్ వచ్చేసి మనకి కిందే, దీని కిందే రేకుల కింద ఇక్కడ బోల్ట్ ఉంటుంది. ఇది 10వ నెంబర్ రింగ్ స్పానర్ కానీ టీబిట్తో కానీ దీన్ని తీయాలి, ఎందుకంటే ఇంజిన్ బోల్ట్ కదా టైట్ ఉంటుంది కాబట్టి దీని రింగ్ స్పానర్తో కానీ టీబిట్తో మాత్రమే తీయాలి. పోసేది ఇక్కడ, తీసేది కింద. అండ్ అలానే గేర్ ఆయిల్ వచ్చేసి ఇక్కడ ఇదంతా గేర్ బాక్స్ అండి, ఆరెంజ్ కలర్ ఉన్నదంతా. దీని పక్కన ఉన్నది గేర్ ఆయిల్. ఇక్కడ 2 లీటర్లో 140 గ్రేడ్ గేర్ ఆయిల్ కానీ, ఒకవేళ 140 లేకపోతే 90 గ్రేడ్ గేర్ ఆయిల్ కానీ దీనిలో 2 లీటర్లు పోసేస్తాం.
మనకు వర్కింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఆయిల్ పోతూ ఉంటుంది, కంగారేం పడక్కర్లేదు. ఎందుకంటే ఆ లోపల ఆ గేర్లు ప్రెషర్ ఎక్కువ అయిపోయి లోపల ఉన్న ఎయిర్ ఫామ్ అయింది కానీ ఓవర్ లీకేజ్ అయ్యేది కానీ ఇక్కడి నుంచి అవుతుంది. సో దీని నుంచి ఏం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ 2 లీటర్లు గేర్ ఆయిల్ పోస్తాం. అలానే మనకి మార్చే సమయంలో వచ్చినప్పుడు తీసేది వచ్చేసి కింద 2 టైర్ల మధ్యలో కింద చూస్తే మనకి బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ తీస్తే మనకి గేర్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇంజిన్ ఆయిల్ పోసేది ఇక్కడ, తీసేది ఇక్కడ. గేర్ ఆయిల్ వచ్చి పోసేది ఇక్కడ, తీసేదేమో గేర్ బాక్స్ కింద మధ్యలో ఈ బోల్ట్. సో ఇప్పుడు మనం మిషన్ అయితే ఇక్కడ ఇందులో ప్యూర్ పెట్రోల్ పోసుకుని ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ చేయాల్సిందల్లా గేర్ న్యూట్రల్లో పెట్టుకుని, అలానే ఈ ఎక్సిలేటర్ ఉంది కదా, ఈ ఎక్సిలేటర్ కూడా డౌన్లో పెట్టుకుని కాసేపు ఐడిల్ కండిషన్లో ఇంజిన్ స్టార్ట్ చేసి అలా ఉంచడమే. కంటిన్యూగా ఒక 3 గంటలు ఉంచిన తర్వాత మనం ఇంజిన్ని వాడుకోవచ్చు, ఇంకా మిషన్ని పొలంలో పెట్టవచ్చు. అప్పటి వరకు మీరు జస్ట్ ట్రైల్ వరకు వేసుకోవచ్చు, కానీ కంప్లీట్గా వాడుకోవడానికి అయితే చేయకూడదు. జస్ట్ నార్మల్ ట్రైల్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ మార్చే సమయాలు వచ్చేసి మనం ఇక్కడ పోసిన ఇంజిన్ ఆయిల్ మార్చేది వచ్చేసి ఫస్ట్ 10 గంటలకే మార్చేయాలి. అలానే తర్వాత నుంచి మార్చిన దగ్గర నుంచి 20 గంటలు, అలానే ఇంకా 3వసారి నుంచి ప్రతిసారి ఇక్కడ పోసిన ఆయిల్ 30 గంటలకు ఒకసారి మార్చాలి. ఫస్ట్ 2 సర్వీస్లో 10 గంటలకి 20 గంటలకి, 3వసారి నుంచి ప్రతిసారి 30 గంటలకి ఇక్కడ పోసిన ఆయిల్ ఇక్కడ నుంచి తీసేస్తాం. అలానే మనకి ఇక్కడ గేర్ ఆయిల్ పోస్తాం కదా, ఇది ఫస్ట్ కూడా 10 గంటలకు మార్చేయాలి దీన్ని కూడా, ఎందుకంటే రథం లాంటిది ఉంటే పోతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు 100 గంటలకు ఒకసారి మార్చుకున్నా పర్లేదు, 60 గంటలకు ఒకసారి ఇది ఓపెన్ చేసి లెవెల్ చెక్ చేసుకోండి. మీకు ఆయిల్ కనపడుతూ ఉంటే కంటిన్యూ చేయండి, లేదంటే ఆయిల్ ఫిల్ చేసుకోవడమా లేకుంటే రీప్లేస్ చేయడమా చేయాలి. గేర్ ఆయిల్ అండి. సో ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ పోసిన తర్వాత మనం పెట్రోల్ పోసుకుని ఇంజిన్ స్టార్ట్ చేసుకుని 3 గంటలు కూలింగ్గా పెట్టాక బండి వాడుకుంటాం. వాడేటప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి క్లచ్, ఇది పట్టుకుంటే వెళ్తుంది, వదిలేస్తే ఆగిపోతుంది. ఇది గేర్ రాడ్, ముందుకేస్తే ఫస్ట్ గేరు, మిడిల్లో ఉంటుంది న్యూట్రల్లో, వెనక్కి వెళ్తే సెకండ్ గేర్. ఈ గేర్ షిఫ్టింగ్ని మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది మిడిల్లో స్ట్రైట్గా ఉంటే న్యూట్రల్లో, ఒకవేళ మనకి ముందుగా వెనక్కి ఉందంటే ఇప్పుడు ముందుకు ఉంది సెకండ్ గేర్, స్టడీగా ఉంది న్యూట్రల్లో, అటు వెళ్తే ఫస్ట్ గేర్. సో అలాగా మనకు ఈ ప్లేస్మెంట్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉంది అలా చూస్ చేసుకుంటాము. అలానే మీకు ఇది వచ్చేసి పెట్రోల్ ఆన్ అండ్ ఆఫ్. ఈ పెట్రోల్ ఆఫ్, ఇది పెట్రోల్ ఆన్లో ఉన్నప్పుడు బండి రన్నింగ్లో ఉండాలనుకుంటే ఇప్పుడు పెట్రోల్ ఆన్లో ఉండాలి. ఇదేమో చౌకు, స్టార్ట్ చేసేటప్పుడు ఇటు పక్క వేస్తాం, తాడులాగానే ఇటు పక్క వేసేస్తాం. ఇది రీకాల్ స్టార్టర్, ఇది తాడులాగితే స్టార్ట్ అవుతుందండి. ఈ స్టార్ట్ అవ్వాలనుకుంటే మనం గట్టిగా లాగకుండా కొంచెం ఇక్కడ వరకు లాగిన తర్వాత ఫ్రీగా వస్తుంది, ఇక్కడ పట్టుకుంటుంది. ఈ పట్టిన దగ్గర నుంచి దీన్ని గట్టిగా లాగండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే దీన్ని వదిలేయండి. సో మనం ఇది తాడు లాగే ముందు మనం చౌక వేయాలన్నాం కదా, ఈ చౌక ఇలా వేసుకుని మనం ఇలా పట్టుకుని తాడు లాగాలి. గట్టిగా లాగిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే దీన్ని ఆపోజిట్ వేయాలి. రన్నింగ్లో మాత్రం ఈ 2 ఒకవైపే ఉండాలి. మనకి ఎప్పుడైతే పని లేదో బండితో ఒక వారం 10 రోజుల పైన పని లేదనుకున్నప్పుడు ఈ పెట్రోల్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా ఇటువైపు వేసి మనం తాడు లాగి ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే ఇలా వదిలేసేయండి. మన ఈ పెట్రోల్ ఆఫ్ చేయడం ఎందుకనుకుంటే కార్బొరేటర్లో ఎక్కువ రోజులు పెట్రోల్ నిల్వ ఉండకూడదు కాబట్టి ఆ పెట్రోల్ అంతా వాడుకున్నాక అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బండి ఆగిపోద్ది, మనం పక్కన పెట్టేయచ్చు. ఒకవేళ 2-3 నెలలు మనకు పని లేదు అని అనుకున్నప్పుడు పెట్రోల్ ట్యాంక్లో కూడా మనకు పెట్రోల్ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ పెట్రోల్ ఆఫ్ చేయకుండా ఇలా ఆన్ చేసుకుని మనకి పక్కన ఉన్న బోల్ట్ తీసేస్తే, ఈ క్రాస్ బోల్ట్ ఉంది కదా, దీన్ని తీసేస్తే మనకి పెట్రోల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ బోల్ట్ పెట్టేసేసి పెట్రోల్ ఆన్లోనే ఉంచుకొని లేకుంటే ఆఫ్ చేసేసుకొని స్టార్ట్ చేసి వదిలేసామనుకోండి, ఈ లోపల ఉన్న కొంత ఆడేసేసి తర్వాత ఆగిపోద్ది, మనం ఇంక బండి పక్కన పెట్టుకోవచ్చు. మన ఇంజిన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది గేర్ న్యూట్రల్లో ఉండాలి. అలానే ఈ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా ఇంజిన్ ఆగడానికి, మళ్ళీ దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. ఎక్సిలేటర్ రైజ్ ఇచ్చుకోవాలి. రైజ్ చేస్తే ముందుకు వచ్చి పెట్రోల్ ఆఫ్ చేస్తాం కదా, పెట్రోల్ ఆన్ చేసుకుని చౌక్ ఇటువైపు స్టార్టింగ్ పొజిషన్కి వేసుకుని తాళ్ళు లాగుతాం. ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఆపోజిట్ వేస్తాం. అలానే వాడడానికి వచ్చేసి ఈ క్లచ్ పట్టుకోకుండానే డైరెక్ట్ గేర్ వేసేయచ్చు. గేర్ వేసిన తర్వాత మన క్లచ్ పట్టుకుంటే బండి వెళ్తుంది. వెళ్ళేదాన్ని బట్టి మన స్పీడ్ పెంచుకుంటూ వెళ్తాం. మనం ఇచ్చిన స్పీడ్ని బట్టి బండి మూవ్ అవుతుంది. అలా మూవ్ అయిన తర్వాత మనం ఒకవేళ రివర్స్ రావాలనుకుంటే ఇది రివర్స్ లివర్, మనం గేర్ న్యూట్రల్లో పెట్టుకోవాలి. అంటే ఇది స్ట్రైట్గా ఉంటే గేర్ న్యూట్రల్, అప్పుడు దీన్ని పట్టుకుంటే మనకి రివర్స్ గేర్ పడుతుంది. అది గేర్ వేసినట్టు మనం ఈ బండి ఇది పట్టుకుంటేనే బండి ముందుకైనా వెనక్కి కదులుతుంది. సో మనం రివర్స్ గేర్ వేసాక ఇది పట్టుకుంటేనే బండి వెనక్కి మూవ్మెంట్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఆపరేట్ చేయాలి. అలాగే మనకి దీనికి బ్యాక్ సైడ్ ఈ డెప్త్ రాడ్, ఈ రిడ్జర్ కనెక్టర్ ఉంటుంది, రాడ్ వస్తుంది ఇక్కడ, బార్ రాడ్ ఇలా కిందకి. సో కనెక్టర్ ఆ రాడ్ని మనం భూమిలో ఎంతలో దిగితే బ్లేడ్లు అంతలో తెగుతాయి కాబట్టి దీన్ని భూమిలో దిగేలాగా ప్లాన్ చేసుకోండి. అలా ఎంతలో దిగితే అంతలో తెగుతాయి కాబట్టి మినిమం తేమ చూసుకునే మాత్రమే మనం రోటావేటర్ని వాడతాం.